దిస్ మూవీ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. సో, ఈ మూవీ స్టార్టింగ్‌లో ఏమవుతుందంటే, వీణా అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి సలోన్ చేసుకోవడానికైతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఆంటీ దగ్గరికైతే వస్తుంది. సో, ఆమె సలోన్ చేసేటప్పుడు ఇంకా వీణా ఎంటుకలైతే కొన్నైతే తీసుకుంటుంది. ఇంకా తీసుకున్న తర్వాత ఈ ఎంటుకలు నేనే దాచిపెట్టుకుంటాను అని చెప్పైతే వీణా చెప్పడంతో ఆమె కొంచెం విచిత్రంగా అయితే చూస్తుంది. ఎందుకంటే ఆమె వీణాకైతే చెప్తుంది. ఈ వెంట్రుకలు నేను పడేస్తాను అని చెప్పైతే చెప్తుంది. ఇంకా చెప్పిన వెంటనే వీణాకి కొంచెం నమ్మకం అయితే ఉండదు. దాంతో వీణా ఎంటుకలు వీణానే తీసుకుంటుంది. ఇంకా అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తారు. వాళ్ళలో ఒక ఫ్రెండ్ మాత్రం ఆ రూమ్ చూడ్డానికి చాలా భయంకరంగా అయితే ఉంటుంది. సో, ఇంకా అమ్మాయి అయితే అక్కడి నుంచి అయితే అట్లే వెళ్ళిపోతుంది. ఇంకా వీణ అక్కడి నుంచి అయితే సలోన్ చేపించుకొని బయటకైతే వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్‌కి అయితే ఒకటైతే ఇస్తుంది. ఒక లెటర్ లాగా. ఆమె ఏం చెప్తుందంటే, "నువ్వు ఎప్పుడైనా నన్ను లోన్‌లీగా ఫీల్ అయినప్పుడు, నన్ను ఎప్పుడైనా మిస్ అయినప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూడు" అని చెప్పైతే చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్‌కి. "నేనెందుకు నిన్ను మిస్ అవుతాను" అని చెప్పైతే అడుగుతుంది. ఇంకా అడిగిన వెంటనే వాళ్ళైతే ఒక పార్క్ దగ్గర అయితే కూర్చొనైతే ఉంటారు. సో, కూర్చొనున్నప్పుడు వాళ్ళ మమ్మీ అయితే కాల్ చేస్తుంది. "వీణా నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ స్కూటీ అయితే ట్రబుల్ అయితే వచ్చింది. సో, మేమైతే రాలేము. నువ్వు ఎలాగైనా వస్తావా?" అని చెప్పైతే అడుగుతుంది. "ఓకే. నేనైతే క్యాబ్‌లో అయితే వచ్చేస్తాను" అని చెప్పైతే వీణా అయితే చెప్తుంది. ఇంకా అంతలోపే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరంటే వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారనమాట. సో, అతనైతే తనని తీసుకొని వెళ్దాం అని చెప్పైతే వస్తాడు. సో, నిన్ను కూడా తనైతే డ్రాప్ చేస్తాడు. విక్కీ తన పేరు అని చెప్పి అయితే వాళ్ళ ఫ్రెండ్ ఆ ఒక అబ్బాయినైతే పరిచయం చేస్తుంది. ఇంకా వీణా అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి అయితే ఇంటికైతే వెళ్తారు. సో, ఈ అమ్మాయి సేఫ్‌గా ఇంటికి వెళ్ళిందా లేదా అని తెలుసుకోవడానికి పార్ట్ 2 కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.